ఆగస్టు నెలవి పింఛన్ డబ్బులు ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూడాల్సిందే. అప్పుడే మీకు తెలుస్తుంది. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అయిన విషయాలు మీకు త్వరగా తెస్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఆసరా ఛానల్. ఆగస్టు నెల డబ్బులు ఇంకా రిలీజ్ అవ్వలేదు. దాదాపు 15వ తారీఖు వచ్చేసింది. సెప్టెంబర్ 15వ తారీఖు వచ్చింది. ఇంతవరకు పింఛన్ డబ్బులు, ఆగస్టు నెల డబ్బులు ఇంకా రిలీజ్ చేయలేదు ప్రభుత్వం. చాలామంది దివ్యాంగులు టాబ్లెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులు వస్తేనే టాబ్లెట్లు ఏదైనా తీసుకుందామని ఎదురు చూస్తున్నారు చాలామంది. ఇంతవరకు ఆగస్టు నెల డబ్బులు, పింఛన్ డబ్బులు ఇంతవరకు రిలీజ్ చేయలేదు ప్రభుత్వం మాత్రం. ఎందుకు లేట్ చేస్తుందో అర్థం అవ్వట్లేదు. ఈ పింఛన్స్ కూడా పెంచి ఇవ్వట్లేదు. పాత పింఛనే ఇచ్చినా, కొన్ని టయానికి ఇచ్చినా చాలామంది టాబ్లెట్లు వేసుకోవటానికి బాగుంటుంది. చాలామంది దీనిపైనే ఆధారపడే బతికే వాళ్ళు చాలామంది ఉంటారు దివ్యాంగులు. ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోవట్లేదో మరి. దివ్యాంగులు అంటేనే చాలా చిన్న చూపు. ఇంకో 15 రోజులైతే ఈ నెల అయిపోతుంది. ఇప్పుడు దాకా ఇవ్వలేదు ఆసరా పింఛన్స్ మాత్రం. ఈ డబ్బులు త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆసరా పింఛన్స్ చాలామంది ఎదురు చూస్తున్నారే ఎప్పుడు పడతాయని. ఈ నెల కూడా పాత పింఛనే ఇస్తారో అనుకుంటా. కొత్త పింఛన్స్ పెంచుతామని ప్రభుత్వం ఎక్కడా అనౌన్స్ చేయట్లేదు. చాలామంది ధర్నా చేస్తున్నా, మందకృష్ణ మాదిగ గారు ధర్నా చేస్తున్నా ఎక్కడా ప్రభుత్వం పెంచుతామని, లేకపోతే కొన్ని రోజులు ఆగమని ప్రభుత్వం ఎక్కడా చెప్పట్లేదు. ఎందుకో మరి ప్రభుత్వం ఇంత లేట్ చేస్తుంది. ఆసరా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. పాత వాళ్ళు చూస్తే కూడా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని అందరినీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే మాత్రం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆసరా ఛానల్.